అయితే మనం ఏపీఆర్సెట్కి సంబంధించి రీసెర్చ్ ప్రపోజల్ గురించి మాట్లాడుకుందాం. ఏపీఆర్సెట్ ఇంటర్వ్యూ మనకి ఎగ్జామ్ ఒక్కటే కంప్లీట్ అయింది. సో రెస్పాన్స్ షీట్ ఇచ్చారు. సో ఈ ఏపీఆర్సెట్ గురించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో ఫస్ట్ ఆ అప్డేట్ గురించి మాట్లాడుకున్న తర్వాత మనం ఈ వీడియోలోకి వెళ్దాం. సో మెయిన్ ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఏపీఆర్సెట్ రీసెర్చ్ ప్రపోజల్ అనేది ఎలా సిద్ధం చేసుకోవాలి, ఏపీఆర్సెట్ ఇంటర్వ్యూని ఎలా ఫేస్ చేయాలి, సో రీసెర్చ్ టాపిక్ని ఎలా చూజ్ చేసుకోవాలనేది అయితే ఇది మెయిన్ ఈ వీడియోకి సంబంధించిన మెయిన్ ఎయిమ్. ఈ రీసెర్చ్ టాపిక్ ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏపీఆర్సెట్ వెబ్సైట్ చూద్దాం. ఒక అప్డేట్ వచ్చింది. సో ఏపీఆర్సెట్కి సంబంధించి ప్రిలిమినరీకి ఒకటే రిలీజ్ అయింది 11th, అబ్జెక్షన్స్ 12th అయిపోయింది. ఇక్కడ డిక్లరేషన్ ఆఫ్ ఇంటర్వ్యూ ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది 18th ఇస్తానన్నారు, కానీ ఇక్కడైతే 21 ఇచ్చారు. మళ్ళీ చేంజ్ చేశారు. సో పోస్ట్ పోన్ చేశారు. సో ఇది ఎందుకు పోస్ట్ పోన్ చేశారు ఏంటి అనేది కూడా ఈ వీడియో క్లియర్గా ఎండింగ్లో అయితే నేను క్లియర్గా చెప్తాను. సో ఇది ఒక రకంగా గుడ్ న్యూసే. సో 18th ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత కూడా అంటే రీసెంట్గా ఈరోజు మార్నింగ్ అలానే పోస్ట్ పోన్ చేశారు 21కి. ఎందుకు పోస్ట్ పోన్ చేశారు ఏంటి అనేది ఈ వీడియో ఎండింగ్లో అయితే నేను చెబుతాను. ఈ పోస్ట్ పోన్ చేయడానికి కారణాలు కూడా చెబుతాను నేను క్లియర్గా. సో నెక్స్ట్ మన టాపిక్లోకి వస్తే సో ఏపీఆర్సెట్కి సంబంధించి రీసెర్చ్ ప్రపోజల్ అనే ఒక అంశం ఉంది కదా, అందులో మనం రీసెర్చ్ టాపిక్ని ఎలా చూజ్ చేసుకోవాలి, అనే దాని గురించి అయితే మెయిన్గా ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఇది అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది. సో దీని గురించి మాట్లాడుకునే ముందు సో ఫస్ట్ ఇక్కడ మెయిన్ థంబ్నెయిల్ గురించి చూద్దాం. ఆర్సెట్ 2021 రీసెర్చ్ ప్రపోజల్ని ఎలా సిద్ధం చేయాలి, సో ఎలా ప్రిపేర్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. కానీ దీని లోపల మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఈ ఏపీఆర్సెట్కి సంబంధించిన ఇంటర్వ్యూకి సంబంధించిన డేట్స్ అనేవి మనకు 21st వస్తాయి. ఆ లిస్ట్ కూడా 21st వస్తుంది. 18th 21st పోస్ట్ పోన్ చేశారు. సో ఈ పోస్ట్ పోన్ చేయడం వల్లనే ఇక్కడ నేనైతే ఇది పెట్టాను, క్వాలిఫై పర్సంటేజ్ 40% అని. సో దాని గురించి ఎండింగ్లో చెబుతాను. సో ఈ 30 మార్క్స్ 60 మార్క్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో కూడా చూద్దాం. 18, 19 ఇంటర్వ్యూస్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉండొచ్చు కూడా చూద్దాం. అయితే ఈ వీడియోకి సంబంధించి మెయిన్ ఏంటంటే రీసెర్చ్ టాపిక్ని ఎలా చూజ్ చేసుకోవాలి. సో మనం ఇంటర్వ్యూకి వెళ్ళాలి. మనం క్వాలిఫై అయ్యామనుకోండి, ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే ఇంటర్వ్యూకి 30 మార్క్స్ ఉన్నాయి, 60 మార్క్స్ ఉన్నాయి. సో 30 మార్క్స్లో రీసెర్చ్ ప్రపోజల్ అనేది తీసుకెళ్ళాలి. దానికి ఎన్ని మార్క్స్ ఉంటాయి, అసలు రీసెర్చ్ ప్రపోజల్ తీసుకెళ్ళాలంటే రీసెర్చ్ టాపిక్ని ఎలా చూజ్ చేసుకోవాలో తెలుసుకుందాం. సో చూడండి, ఇక్కడైతే రీసెర్చ్ టాపిక్కి సంబంధించి ఒక సెవెన్ టాపిక్స్ అయితే ఉన్నాయి, 7 అంశాలు ఉన్నాయి. బ్రెయిన్ స్ట్రోమింగ్, చూస్ ద టాపిక్ దట్ విల్ ఎనేబుల్ టు రీడ్ అండ్ అండర్స్టాండ్ ద లిటరేచర్, ensure the topic is manageable and material available, make a list of keywords, define your topic as focused researchification, research and read more about your topic, formulate the thesis statements. సో ఇవైతే 7 టాపిక్స్. దీని గురించి తెలుగులో క్లియర్గా మనమైతే తెలుసుకుందాం. సో నెక్స్ట్ చూడండి, హౌ టు చూజ్ రీసెర్చ్ టాపిక్. సో ఫస్ట్ ఏంటంటే బ్రెయిన్ స్ట్రోమింగ్. హౌ టు చూజ్ రీసెర్చ్ టాపిక్ సెలెక్షన్, బెస్ట్ వేస్ హౌ టు సెలెక్ట్ పిహెచ్డి టాపిక్ని మనం ఎలాగా సెలెక్ట్ చేసుకోవచ్చు, బెస్ట్ వేస్ ఏంటో చూద్దాం. సో ఇక్కడైతే మీకు ఒక లోగో అనేది కనిపిస్తుంది. ఈ రీసెర్చ్ టాపిక్ సంబంధించిన ఐడియాస్ గురించి అయితే నేనైతే ఇలాగ డిజైన్ చేశాను. సో డిఫరెంట్ ఐడియాస్. బ్రెయిన్ స్ట్రోమింగ్ అంటే ఏంటో చూద్దాం. సో పిహెచ్డి ఇంటర్వ్యూ మన ఛానల్ నేమ్, ఇంటర్వ్యూ గురించి మెయిన్గా మాట్లాడుకుంటున్నాం కాబట్టి సో ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్దాం. బ్రెయిన్ స్ట్రోమ్ ఫర్ ఐడియాస్. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే టాపిక్ని ఎలా చూజ్ చేసుకోవాలంటే ఫస్ట్ పాయింట్ బ్రెయిన్ స్ట్రోమ్ చేయాలి. బ్రెయిన్ స్ట్రోమ్ ఫర్ ఐడియాస్. అయితే దీని గురించి వివరంగా తెలుగులో తెలుసుకుందాం. ఏ ఫీల్డ్లో అయితే మనం రీసెర్చ్ చేయాలనుకుంటున్నామో దాని మీద ముందుగా బ్రెయిన్ స్ట్రోమ్ చేయాలి. అంటే కొన్ని
ఎన్ని ఎగ్జాంపుల్స్, ఎన్ని ఐడియాస్ వస్తాయో అన్నిటిని పరిగణనలోకి తీసుకోవాలి. ఫ్రెండ్స్‌తో గానీ, ప్రొఫెసర్స్‌తో గానీ డిస్కస్ చేయాలి. ఇంకా డిఫికల్ట్ ప్లాట్‌ఫామ్‌లో వెతకాలి. అంటే ఆన్‌లైన్‌లో ఇన్ఫర్మేషన్‌ని గ్యాదర్ చేసుకోవాలి. ఆ ఫీల్డ్‌లో రీసెర్చ్ ఎంతవరకు జరిగిందో, ఇంకా మనం ఎంతవరకు చేయొచ్చో అనేది అర్థమవుతుంది. సో, ఏంటంటే ఆన్‌లైన్‌లో గూడా మనం సెర్చ్ చేసుకుంటే ఏంటంటే, ఓ పర్టిక్యులర్‌గా అంటే బ్రెయిన్ స్ట్రోమింగ్ అంటే ఐడియాస్‌ని మనం ఫార్మ్ చేసుకుంటా ఉండాలి. దేని మీద రిసర్చ్ చేయాలనుకుంటున్నామో దాని మీద ఆలోచన పెట్టాలి. ఇంకోటేంటంటే ఫ్రెండ్స్‌తో డిస్కస్ చేయాలి. ఆ ఫీల్డ్‌లో ఉన్నోళ్ళతోటి, ప్రొఫెసర్స్‌తో డిస్కస్ చేయాలి. సో, ఇంకా ఆన్‌లైన్‌లో గూడా మనం సెర్చ్ చేస్తూ ఉండాలి. ఆ ఫీల్డ్‌లో రిసర్చ్ ఎంతవరకు జరిగిందో, కానీ మనం ఎంతవరకు చేయొచ్చో అనేది అర్థమవుతుంది. సో, అంటే దాని గురించి మనం తెలుసుకుంటే ఇంటర్నెట్‌లో, సో, మనం ఎంతవరకు రిసర్చ్ చేయొచ్చు అనేది మనకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాథమెటికల్ స్టూడెంట్ అనుకోండి. రియల్ అనాలిసిస్‌లో యూనిఫార్మ్ కన్వర్జెన్స్ మీద రిసర్చ్ చేయాలనుకున్నాననుకోండి. నేను మ్యాథమెటికల్ స్టూడెంట్. సో, రియల్ అనాలిసిస్‌లో యూనిఫార్మ్ కన్వర్జెన్స్ అని ఒక టాపిక్ తీసుకున్నాను. యూనిఫార్మ్ కన్వర్జెన్స్ మీద రిసర్చ్ చేయాలనుకుంటున్నాను. సో, అప్పుడు దాని గురించి పూర్తి అవగాహన ఉండాలి. సో, కన్వర్జెన్స్, యూనిఫార్మ్ కన్వర్జెన్స్ టెస్ట్స్ ఏముంటాయో తెలియాలి. దానికి సంబంధించి సీక్వెన్సెస్, సిరీస్ మీద చేయాలనుకుంటున్నాననుకోండి. దాని గురించి క్లియర్‌గా తెలియాలి. దీని మీద ఎవరెవరు రిసర్చ్ చేసున్నారు, ఎంతవరకు రిసర్చ్ చేసున్నారు ఇప్పటివరకు తెలుసుకోవాలి. మనం ఏది కొత్తగా చేయాలనుకున్నామో దాని మీద మొత్తం అవగాహన అనేది చేసుకోవాలి. ఇన్ఫర్మేషన్ కోసం మొబైల్‌లో, ఇంటర్నెట్‌లో గాని సెర్చ్ చేసి మనమైతే ఇన్ఫర్మేషన్‌ని గ్యాదర్ చేసుకోవచ్చు. సో, ఓవరాల్‌గా బ్రెయిన్ స్ట్రోమింగ్ అంటే ఏంటంటే ఐడియాస్, సమ్ ఐడియాస్‌ని ఫార్మ్ జేసుకోవాలి మనమే. సో, ఎలా మొబైల్ ద్వారా గానీ, ఇంటర్నెట్ ద్వారా గానీ, సో, ఫ్రెండ్స్ ద్వారా గానీ, ప్రొఫెసర్స్ ద్వారా గానీ, ఇలాగ మనం డిస్కస్ చేసి, మన మెదడుకి పదును బెట్టి, సో, మనం దేని మీదైతే రిసర్చ్ చేయాలనుకుంటున్నాం, దేని మీద మనకు ఇంట్రెస్ట్ ఉందో చూసుకొని, సో, అలాగా ఈ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్‌కి సంబంధించయితే నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. రియల్ అనాలిసిస్‌లో పర్టిక్యులర్‌గా నేను యూనిఫార్మ్ కన్వర్జెన్స్ అనే టాపిక్ మీద అయితే రిసర్చ్ చేయాలనుకుంటున్నాను. సో, దానికి సంబంధించి సీక్వెన్స్, సిరీస్ ఇలాగా యూనిఫార్మ్ కన్వర్జెన్స్ మీద అయితే మనకి కంపల్సరీగా బేసిక్స్ నాలెడ్జ్ అనేది ఉండాలి. దాని గురించి క్లియర్‌గా ఇంతవరకు ఎవరెవరు రిసర్చ్ చేశారు, ఎంతవరకు కంప్లీట్ చేశారు అనేది కూడా క్లియర్‌గా తెలిసి ఉండాలి. ఇవన్నీ రిసర్చ్ గేట్ అనే వెబ్‌సైట్‌లో దొరుకుతాయి. సో, నెక్స్ట్ అయితే ఈ పూర్తిగా అవగాహన అయితే ఉండాలి. అవగాహన ఉన్నప్పుడు మాత్రమే మనం దాని గురించయితే టాపిక్‌ని చూజ్ చేసుకోవడానికైతే యూజ్ అవుతుంది. సో, బ్రెయిన్ స్ట్రోమింగ్ అయితే అది. నెక్స్ట్ సో, హౌ టు చూజ్ రిసర్చ్ టాపిక్‌లో సెకండ్ టాపిక్ ఏందంటే చూజ్ ద టాపిక్ దట్ విల్ ఎనేబుల్ టు రీడ్ అండ్ అండర్‌స్టాండ్ ద లిటరేచర్. చూజ్ ద టాపిక్ దట్ విల్ ఎనేబుల్ టు రీడ్ అండ్ అండర్‌స్టాండ్ ద లిటరేచర్. సో, అంటే ఏంటంటే మనం ఏ టాపిక్ తీసుకున్నా దాని మీద లిటరేచర్ అనేది అవైలబుల్‌గా ఉండాలి. దాని మీద లిటరేచర్ అనేది అవైలబుల్‌గా ఉండాలి. ప్రీవియస్ ఇన్ఫర్మేషన్ కూడా ఐడియా ఉండాలి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ హీట్ అండ్ వేవ్ ఈక్వేషన్ మీద రిసర్చ్ చేయాలనుకుంటున్నాను. ఫర్ సపోజ్ నేను హీట్ అండ్ వేవ్ ఈక్వేషన్ మీద రిసర్చ్ అనేది చేయాలనుకుంటున్నాను. సో, దీని స్టార్టింగ్ ఏంటి? సో, బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏంటి? బేసిక్ కాన్సెప్ట్ ఏంది? హీట్ ఈక్వేషన్‌కి సంబంధించి బేసిక్ కాన్సెప్ట్, వేవ్ ఈక్వేషన్‌కి సంబంధించి బేసిక్ కాన్సెప్ట్ అనేది మనకు తెలిసుండాలి. సో, అప్పుడే ఏంటంటే మనకి ఈ రిసర్చ్ టాపిక్‌కి సంబంధించి ఈ పర్టిక్యులర్ టాపిక్ అంటే మనం టాపిక్‌ని ఎలా తీసుకోవాలనే దాని గురించి కదా మాట్లాడుకుంటున్నాం. బ్రెయిన్ స్ట్రోమింగ్‌గా సో, ఐడియాస్ ఫార్మ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే మనం ఏదన్నా ఒక టాపిక్ ఎంచుకుంటే ఆ టాపిక్ మీద లిటరేచర్ అవైలబిలిటీగా ఉండాలి. ఇప్పుడు హీట్ ఈక్వేషన్ అనేది నేను చూజ్ చేసుకున్నాను మ్యాథమెటిక్స్ సంబంధించి. దాని మీద లిటరేచర్ అవైలబిలిటీలో ఉండాలి. ప్రీవియస్ రిసర్చ్ చేసిన వాళ్ళ ఇన్ఫర్మేషన్ అనేది తెలిసుండాలి. సో, ఇంకా ఏంటంటే ఆ హీట్ ఈక్వేషన్, వేవ్ ఈక్వేషన్స్ అసలు స్టార్టింగ్ బేసిక్ కాన్సెప్ట్ ఏంటో తెలియాలి. సో, ఇవన్నీ బేసిక్స్. ఇవైతే తెలిస్తేనే మనం ఆ టాపిక్ అనేది చూజ్ చేసుకోగలం. చూజ్ చేసుకొని మనం రిసర్చ్ ప్రపోజల్ అనేది రాయగలం. సో, అయితే ఆ పర్టిక్యులర్‌గా హీట్ ఈక్వేషన్ గాని, వేవ్ ఈక్వేషన్ గాని ఇలాగ వీట్లి మీద మనం రిసర్చ్ ప్రీవియస్ ఎలా జరిగింది, ప్రెజెంట్ ఎలా జరుగుతుంది, ఎంతమంది పబ్లిష్ చేశారు, ఇలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవాలి. ఇంకోటేంటంటే అదర్ సబ్జెక్ట్స్ వాళ్ళు గూడా మీరు పర్టిక్యులర్‌గా ఒక టాపిక్ తీసుకున్నారనుకోండి. సో, ఇంగ్లీష్ అనుకోండి. పర్టిక్యులర్‌గా ఒక పోయెమ్ గాని, తెలుగు అనుకోండి ఒక పద్యం గాని,
ఫిజిక్స్ అనుకోండి ఒక టాపిక్ తీసుకుంటారు. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ కంబైన్డ్‌గా హీట్ వేవ్ ఈక్వేషన్స్ కూడా మ్యాథ్స్, ఫిజిక్స్ కంబైన్డ్‌గానే ఉంటుంది. సో, వాళ్ళు అలా తీసుకున్నా తీసుకోవచ్చు. సో, ఇంకోటి కెమిస్ట్రీ అనుకోండి. ఒక కెమికల్‌లో ఒక రియాక్షన్ తీసుకొని దాని మీద రిసర్చ్ చేయొచ్చు. సో, ఇలాగా మనం ఏది తీసుకున్నా గానీ దానికి సంబంధించిన లిటరేచర్ అనేది అవైలబిలిటీలో ఉండాలి. కొంతమంది రిసర్చ్ చేసుండుండాలి. ఆ రిసర్చ్ చేసినోళ్ళు ఎంతవరకు రిసర్చ్ చేశారనేది మనకు ఐడియా ఉండాలి. సో, ఇవన్నీ మనకు రిసర్చ్ గేట్ అనే వెబ్‌సైట్‌లో అయితే దొరుకుతాయి. సో, యూనివర్సిటీ వైస్ అన్నీ ఉంటాయి. సో, చెక్ జేసుకోండి. నెక్స్ట్ అయితే చూస్ ద టాపిక్ దట్ విల్ ఎనేబుల్ టు రీడ్ అండ్ అండర్‌స్టాండ్ ద లిటరేచర్. సో, నెక్స్ట్ థర్డ్ వన్, ఇన్‌ష్యూర్ దట్ ద టాపిక్ ఈస్ మేనేజబుల్ అండ్ మెటీరియల్ ఈస్ అవైలబుల్. సో, అయితే ఇన్‌ష్యూర్ దట్ ద టాపిక్ ఈస్ మేనేజబుల్ అండ్ మెటీరియల్ ఈస్ అవైలబుల్ అంటే మీరు తీసుకున్న టాపిక్ గురించి బేసిక్ కాన్సెప్ట్స్ అవైలబుల్‌గా ఉండాలి. సో, ఏదైనా టాపిక్ తీసుకున్నామనుకోండి, దానికి సంబంధించి బేసిక్ టాపిక్ అనేది అవైలబిలిటీలో ఉండాలి. సో, బేసిక్ టాపిక్ లేకుండా అలాంటి కాన్సెప్ట్ అనేది మనం తీసుకోకూడదు. మెటీరియల్ అనేది కంపల్సరీగా అవైలబిలిటీలో ఉండాలి. సపోజ్ హీట్ ఈక్వేషన్, వేవ్ ఈక్వేషన్ అనేది నేను చూజ్ చేసుకున్నాను. వేవ్ ఈక్వేషన్‌కి సంబంధించి మెటీరియల్ అనేది కంపల్సరీగా అవైలబిలిటీలో ఉండాలి. సో, ఇంకోటేంటంటే దానికి సంబంధించి బేసిక్ కాన్సెప్ట్స్ కూడా తెలిసుండుండాలి. ఆల్రెడీ పబ్లిష్ అయ్యుండుండాలి. సో, బేసిక్ కాన్సెప్ట్ లేని టాపిక్ అనేది మనం తీసుకోకూడదు. సో, నెక్స్ట్ అదైతే థర్డ్ పాయింట్. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్‌లోకొచ్చేసరికి మేక్ ఏ లిస్ట్ ఆఫ్ కీ వేరియబుల్స్. కీ వేరియబుల్స్ అనేవి మెయిన్ రోల్ ప్లే చేస్తాయండి. మేక్ ఏ లిస్ట్ ఆఫ్ కీ వేరియబుల్స్, కీవర్డ్స్. అంటే ఏ టాపిక్ మీద రిసర్చ్ చేయాలనుకుంటున్నామో ఆ టాపిక్‌కి సంబంధించి కీవర్డ్స్‌ని రాసుకోవాలి. సో, సపోజ్ మ్యాథమెటిక్స్ సంబంధించి నేను యూనిఫార్మ్ కన్వర్జెన్స్ అనే టాపిక్ తీసుకున్నాను. యూనిఫార్మ్ కన్వర్జెన్స్ టాపిక్ తీసుకున్నప్పుడు దానికి సంబంధించిన కీవర్డ్స్, సీక్వెన్స్, సిరీస్ గురించి అయితే నాకు కంప్లీట్‌గా అవగాహన ఉండాలి. ఫంక్షన్స్ గురించి కూడా తెలిసుండుండాలి. ఫంక్షన్స్ యొక్క సీక్వెన్స్ అనేది తెలిసుండుండాలి. తర్వాత ఏ టెస్ట్‌లు ఉన్నాయో తెలిసుండాలి. సో, ఏంటంటే రూట్ టెస్ట్ గాని, టీ టెస్ట్, ఎఫ్ టెస్ట్ ఇలా డిఫరెంట్ టెస్ట్‌లు ఉంటాయి మ్యాథమెటిక్స్ సంబంధించి. సో, ఒక టాపిక్ తీసుకుంటే అలా మీరు ఓన్‌గా థింక్ చేయండి. మీ సబ్జెక్ట్‌కి సంబంధించి పర్టిక్యులర్‌గా నేను ఈ టాపిక్ తీసుకున్నాననుకోండి. ఆ టాపిక్‌కి సంబంధించి అవి కావాలంటే మనకు మెయిన్ కీవర్డ్స్ ఏం కావాలి. సో, స్పెషల్‌గా అయితే నేను మ్యాథమెటిక్స్ కాబట్టి మ్యాథమెటిక్స్ క్యాండిడేట్స్‌కైతే నేను చెప్పగలిగేదేంటంటే నేను పర్టిక్యులర్‌గా యూనిఫార్మ్ కన్వర్జెన్స్ అనే టాపిక్ గురించి చేయాలనుకుంటున్నాను. సో, యూనిఫార్మ్ కన్వర్జెన్స్ గురించి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్వర్జెన్స్ తెలియాలి. యూనిఫార్మ్‌లీ కన్వర్జెన్స్ తెలియాలి. సో, ఇవన్నీ వేటిలో ఉంటాయి? సీక్వెన్స్ సిరీస్‌లో ఉంటాయి. సో, సీక్వెన్స్ సిరీస్ గురించి కూడా బాగా అవగాహన ఉండాలి. సో, ఫంక్షన్స్ గురించి కూడా బాగా అవగాహన ఉండాలి. ఫంక్షన్ యొక్క సీక్వెన్స్ తెలిసుండాలి. ఆ తర్వాత ఏ టెస్ట్‌లు ఉంటాయో తెలవాలి. సిరీస్‌ని ఎలా చెక్ చేస్తాము? కన్వర్జెంట్ అవుతుందా? కాదా? పాయింట్ వైస్ కన్వర్జెంట్ అవుతుందా? కాదా? అనేది తెలిసుండుండాలి. ఆ రిలేటెడ్‌గా ఉన్న కీవర్డ్స్ కూడా తెలిసుండుండాలి. ఆ ఫీల్డ్‌లో కూడా ఇప్పటివరకు జరిగిన రిసర్చ్ గురించి బ్రీఫ్‌గా తెలిసుండుండాలి. సో, నేననేది యూనిఫార్మ్ కన్వర్జెన్స్ తీసుకున్నా కాబట్టి దాని మీద ఎవరైనా రిసర్చ్ చేశారా? సో, రిసర్చ్ ఎంతవరకు జరుగుతుంది? ఎంతమంది కంప్లీట్ అయ్యాయి? ఇలా కూడా ఐడియా ఉండాలి. సో, మీరు పర్టిక్యులర్‌గా ఆ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారనుకోండి. సపోజ్ మీరు నాగార్జున యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలనుకుంటే, నాగార్జున యూనివర్సిటీలో యూనిఫార్మ్ కన్వర్జెన్స్ మీద రీసెంట్‌గా గాని, ప్రీవియస్‌గాని ఎవరైనా రిసర్చ్ చేసిన వాళ్ళ గురించి మీకు ఐడియా ఉండుండాలి. సో, ఇవన్నీ రిసర్చ్ గేట్‌లో ఉంటాయి. అలాగే ఇంకో విషయం ఏంటంటే, కొంచెం ఫ్లెక్సిబుల్‌గా ఉండాలి. సో, బాగా ఐడియా ఉండుండాలి. అంటే మీరు వెళ్ళిన యూనివర్సిటీలో మీకు తెలిసిన టాపిక్‌కి సంబంధించి ప్రొఫెసర్ ఉన్నారా? లేరా? రిసర్చ్ చేశారా? లేదా? అనేది వాళ్ళ యొక్క బ్యాక్‌గ్రౌండ్ గురించి కూడా తెలిసుండాలి. తెలిసుంటే ఏంటంటే, సో, వాళ్ళు మంచిగా హెల్ప్ చేస్తారా? చేయరా? అనేది కూడా మనకు క్లారిటీగా అయితే తెలిసుండాలి. తెలిసుంటేనే మంచిది. సో, పర్టిక్యులర్‌గా ఆంధ్ర యూనివర్సిటీలో చేయాలనుకుంటున్నాననుకోండి, యూనిఫార్మ్ కన్వర్జెన్స్ మీద అయితే అక్కడున్న ప్రొఫెసర్స్‌లో ఎవరన్నా యూనిఫార్మ్ కన్వర్జెన్స్ మీద రిసర్చ్ చేస్తున్నారా? కంప్లీట్ అయిందా? సో, వాళ్ళు ఈ ఎన్ని ఎన్ని ఇవంటారు కదా! జర్నల్స్ ఎన్ని పబ్లిష్ చేశారు. ఇవన్నీ తెలుసుకొనుండాలి. తెలుసుకుంటే ఏంటంటే, వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ అంటే ఇంకోటి కాదండి. వాళ్ళు ఎన్ని పేపర్స్ అనేవి పబ్లిష్ చేశారనేది మనకు తెలిసుండాలి. తెలిసుంటే ఏంటంటే, గైడ్‌కి కొంచెం సింపుల్‌గా ఉంటుంది. మనం జాయిన్ అయితే ప్రతీదీ మనకు గైడ్ చెప్పలేరు. సో, ఇది మేక్ ఏ లిస్ట్ ఆఫ్ వేరియబుల్స్. ఈ వేరియబుల్స్‌ని బట్టి కూడా మనం టాపిక్ అనేది సెలెక్ట్ చేసుకోగలం. నెక్స్ట్ డిఫైన్ యువర్ టాపిక్. సో, డిఫైన్ యువర్ టాపిక్ యాజ్ ఫోకస్డ్ రిసర్చిఫికేషన్. సో, ఫోకస్ అయితే కంపల్సరీగా ఉండాలి. డిఫైన్ యువర్ టాపిక్ యాజ్ ఫోకస్డ్
రిసర్చిఫికేషన్. మనం తీసుకున్న టాపిక్ గురించి ఇంతకుముందు జరిగిన వర్క్ వర్క్ ఎవరు చేశారు, ఎంత చేశారు అని అంటే మనకు గైడ్ చెప్తారు. కానీ మనం ఆ రిసర్చ్‌కి సంబంధించి బ్యాక్‌గ్రౌండ్ అంతా చూసుకోవాలి. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, యూనిఫార్మ్ కన్వర్జెన్స్ అనే టాపిక్ తీసుకున్నాను. యూనిఫార్మ్ కన్వర్జెన్స్ గురించి మనకు గైడ్ అనేవాళ్ళు క్లియర్‌గా చెప్తారు. కానీ ఏంటి, ఆ యూనిఫార్మ్ కన్వర్జెన్స్ సంబంధించి బేసిక్స్, దానికి సంబంధించిన డెఫినేషన్స్ ఎలా అప్లై చేస్తాం, అప్లికేషన్స్ అనేవి మనకు తెలిసుండాలి. తెలిసున్నప్పుడే ఓకే. పర్టిక్యులర్‌గా నేను దీని మీద రిసర్చ్ చేయాలనుకుంటున్నాను అనే అవగాహన అయితే మనకొస్తుంది. అప్పుడే మనం కన్ఫర్మ్‌గా రిసర్చ్ టాపిక్ అనేది అదే తీసుకుంటాం. సో, నెక్స్ట్ ఇంకోటేంటంటే, మన నాలెడ్జ్‌ని బట్టి గైడ్ అనేవాళ్ళు హ్మ్, మనల్ని కంటిన్యూ జేయాలా? లేకపోతే వేరే గైడ్‌కి చేంజ్ జేయాలా? అనేది గూడా డిసైడ్ జేస్తారండి. సో, ప్రతీదీ గైడ్ అనేవాళ్ళు చెప్పలేరు. మనం రిసర్చ్ చేస్తుంటే, మనకేదన్నా గైడెన్స్ కోసమైతే వాళ్ళుంటారు గానీ, ప్రతీదీ అయితే చెప్పలేరు. చెప్పరు కూడా. సో, వాళ్ళకెన్నో వర్క్స్ ఉంటాయి. నెక్స్ట్ ఫార్ములేట్ ద థీసిస్ స్టేట్మెంట్. సో, ఫైనల్‌కొచ్చేసరికి ఫార్ములేట్ ద థీసిస్. రిసర్చ్ అండ్ రీడ్ మోర్ అబౌట్ యువర్ టాపిక్. సో, సిక్స్త్ పాయింట్ ఏంటంటే రిసర్చ్ అండ్ రీడ్ మోర్ అబౌట్ ద టాపిక్. ఫర్ సపోజ్ యూనిఫార్మ్ కన్వర్జెన్స్ తీసుకున్నాను అనుకోండి, దాని గురించి క్లియర్‌గా తెలిసి ఉండాలి. మనం ఎంచుకున్న రిసర్చ్ టాపిక్ గురించి తెలుసుకొని వెళ్ళాలి. అంటే అంతకుముందు ఆ టాపిక్ మీద ఎవరెవరు రిసర్చ్ చేశారు, ఎంతవరకు చేశారు, నేను దీని మీద చెయ్యాలి. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడైతే బ్లాంక్‌గా వెళ్ళకూడదు. అంటే ఫ్రీగా వెళ్ళకూడదు. అదేమీ తెలియకుండా వెళ్ళకూడదు. ఏ టాపిక్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో దాని మీద అవగాహన ఉండాలి. గైడ్ దగ్గర అంత టైం ఉండదు. పూర్తిగా తనే చేయడానికి. మనకి ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటే గైడెన్స్ చేస్తారు. సో, ఈజీగా ఉంటుంది. అంటే కనీసం 20% ఇన్ఫర్మేషన్ అన్నా మీకు ఆ టాపిక్ మీద ఉండాలి. ఉంటేనే రిమైనింగ్ 80% అనేది మనకే గైడెన్స్ ఇస్తారు. వాళ్ళకి సెలెక్ట్ చేయకూడదు అనే అవకాశం అనేది మనం ఇవ్వకూడదు. సో, మనల్ని చూడగానే గైడ్‌కి సో, వీళ్ళు మనకు పనికిరారు ఇది అనేది వాళ్ళకుండకూడదు. చూడగానే మన మన నాలెడ్జ్‌ని బట్టి, మన వే ఆఫ్ థింకింగ్, మన దీని మీద ఉన్న గ్రిప్‌ని బట్టి వాళ్ళైతే కంపల్సరీగా మనల్ని తీసుకోవాలనే అనుకోవాలి. సో, ఇంకొకటి. సో, ఇన్ఫర్మేషన్ అనేది మనం గ్యాదర్ జేసుకోవాలి. సో, కొన్ని పాయింట్స్ మన మైండ్‌లో అయితే ఉండాలి. సబ్జెక్ట్ మీద, నాలెడ్జ్ మీద ఉండాలి. ఆ ఫీల్డ్‌లో వర్క్ చేయగలుగుతాననే కాన్ఫిడెన్స్ అయితే కంపల్సరీగా ఉండాలి. సో, ఇక్కడేంటంటే బేసిక్స్ కంపల్సరీగా ఉండాలి. నాలెడ్జ్ కంపల్సరీగా ఉండాలి. సో, దానికి సంబంధించిన నాలెడ్జ్, కాన్ఫిడెన్స్ అనేది మెయిన్. సో, ఓవరాల్‌గా అయితే రిసర్చ్ అండ్ రీడ్ మోర్ అబౌట్ యువర్ టాపిక్. నువ్వు తీసుకోబోయిన టాపిక్ గురించి అయితే క్లియర్‌గా రిసర్చ్ ఎవరు చేశారు, దాని గురించి క్లారిటీగా తెలిసుండాలి. తెలిసున్నప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అవ్వగలరు. నెక్స్ట్ సెవెంత్ వన్, ఫార్ములేట్ ద థీసిస్ స్టేట్మెంట్స్. సో, ఇది ఫైనల్‌గా లాస్ట్ మనం టాపిక్‌ని ఎలా చూజ్ చేసుకోవాలనే దాని గురించి 7 పాయింట్స్ అయితే ఉన్నాయి. ఈ 7 పాయింట్స్‌ని కరెక్ట్‌గా మనం ఫాలో అయితే ఒక మంచి టాపిక్ అనేది మనం చూజ్ చేసుకోవచ్చు. అది ఏ సబ్జెక్ట్ అయినా. ఫార్ములేట్ ద థీసిస్ స్టేట్మెంట్. అంటే మీరు తీసుకున్న టాపిక్ గురించి అంతకుముందు జరిగిన రిసర్చ్ ఇప్పుడు ఎంతవరకు జరిగింది. సో, ఓవరాల్‌గా చెప్పేదేంటంటే, సో, అన్ని వేస్‌లో సో, మీరు థింక్ జేయడమే మెయిన్ మీకు. మీ ఒక టాపిక్ తీసుకుంటే, ఆ టాపిక్‌ని డిఫరెంట్ వేస్‌లో థింక్ చేయండి. థింక్ చేస్తే ఏంటంటే, ఇవన్నీ వస్తాయి. సో, ఫార్ములేట్ ద థీసిస్ స్టేట్మెంట్. సో, ఇక్కడేమంటున్నారంటే, అంటే మీరు తీసుకున్న టాపిక్ గురించి అంతకుముందు జరిగిన రిసర్చ్ ఇప్పుడు ఎంతవరకు జరిగింది, లిటరేచర్‌ని రివ్యూ చేయాలి. సో, మనం ఇప్పుడు నేను యూనిఫార్మ్ కన్వర్జెన్స్ మీద చేయాలనుకుంటున్నాను కాబట్టి, యూనిఫార్మ్ కన్వర్జెన్స్‌కి సంబంధించిన లిటరేచర్స్ అన్నీ రివ్యూ చేయాలి. ఏ ప్లాట్‌ఫామ్స్ అంటే ఆన్‌లైన్‌లోకి వెళ్లి నెట్‌లో గ్యాదర్ చేసుకోవాలి. ఫ్రెండ్స్‌తో గాని డిస్కస్ చేయాలి. ప్రొఫెసర్స్‌తో డిస్కస్ చేయాలి. ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకోవడం అనేది తెలిసుండాలి. సో, ఓవరాల్‌గా అయితే ఈ 6 టాపిక్స్ అనేవి మనకి రిసర్చ్ టాపిక్‌ని చూజ్ చేసుకోవడానికైతే ఉపయోగపడతాయి. సో, నెక్స్ట్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్. ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఎలా చేయాలి ఏంటి అనేది కూడా చూద్దాం తర్వాత. సో, ఈ 6 టాపిక్స్ గురించి ఒకసారి చూద్దాం.
ఇప్పుడైతే ఏపీ ఆర్సెట్ ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళు రిసర్చ్ ప్రపోజల్ అనేది తీసుకెళ్ళాలి. రిసర్చ్ ప్రపోజల్ తీసుకెళ్ళాలంటే ప్రిపేర్ చేయాలంటే టాపిక్‌ని చూజ్ చేసుకోవాలి. ఆ టాపిక్‌ని చూజ్ చేసుకోవడానికి మనకి 7 పాయింట్స్ అయితే ఉన్నాయి. ఈ 7 పాయింట్స్‌ని ఫాలో అయితే టాపిక్ అనేది చాలా ఈజీగా చూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ టాపిక్ ఏంటంటే బ్రెయిన్ స్ట్రోమింగ్. మనం ఆలోచించాలి బాగా. ఆలోచించి డిస్కస్ చేయాలి. ఒక టాపిక్ అనేది తీసుకొని దాన్ని డిఫరెంట్ డిఫరెంట్ వేస్‌లో థింక్ చేసి ఫ్రెండ్స్‌తో గాని, ప్రొఫెసర్స్‌తో గాని ఇలా దాని గురించి అయితే క్లియర్‌గా మనం తెలుసుకోవాలి. తెలుసుకొని దానికి సంబంధించిన వేస్ ఇది నేను చెప్పాను కదా! ఎగ్జాంపుల్ అయితే చెప్పాను మ్యాథమెటిక్స్ వాళ్ళకైతే ఇలా రియల్ అనాలిసిస్‌లో యూనిఫార్మ్ కన్వర్జెన్స్ అనేది ఒక టాపిక్ తీసుకుంటే, దానికి సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి తెలిసుండుండాలి. బ్రెయిన్ స్ట్రోమింగ్ అంటే ఆలోచించాలి బాగా. నెక్స్ట్ చూస్ ద టాపిక్ దట్ విల్ ఎనేబుల్ టు రీడ్ అండ్ అండర్‌స్టాండింగ్ ద లిటరేచర్. లిటరేచర్ అనేది అవైలబిలిటీలో ఉండాలి. ప్రీవియస్ ఎవరెవరు చేశారో ఇన్ఫర్మేషన్ తెలిసుండుండాలి. దాన్ని ఎలా స్టార్ట్ చేయాలో తెలిసుండుండాలి. మనం ఎంచుకున్న టాపిక్ గురించి బేసిక్ కాన్సెప్ట్ అనేది తెలిసుండాలి. నెక్స్ట్ ఎన్ష్యూర్ దట్ ద టాపిక్ ఈజ్ మేనేజబుల్ అండ్ మెటీరియల్ ఈజ్ అవైలబుల్. మనం తీసుకునే టాపిక్ మనం చెప్పగలిగేటట్టు ఉండాలి. బేసిక్ కాన్సెప్ట్స్ ఉండాలి. మెటీరియల్ అనేది అవైలబిలిటీలో ఉండాలి. నెక్స్ట్ మేక్ ఏ లిస్ట్ ఆఫ్ కీవర్డ్స్. కీవర్డ్స్ అనేవి నేను చెప్పాను. మీరు ఒక టాపిక్ తీసుకుంటే ఆ టాపిక్‌కి యూజ్ అయ్యే డెఫినేషన్స్ గానీ, వాటిల్ని ఏమంటామంటే కీవర్డ్స్ అంటాం. ఆ కీవర్డ్స్ అనేవి కంపల్సరీగా తెలిసుండుండాలి. మన మైండ్‌లో ఉండాలి. ఇంటర్వ్యూకెళ్ళేటప్పుడైతే చాలా ఫోకస్డ్‌గా వెళ్ళాలి. డిఫైన్ యువర్ టాపిక్ యాస్ ఫోకస్డ్ రిసర్చిఫికేషన్. రిసర్చ్‌కి సంబంధించిన టాపిక్ తీసుకునేటప్పుడు దాని మీద మంచి ఇన్ఫర్మేషన్, మంచి నాలెడ్జ్ ఉంటేనే ఆ టాపిక్‌ని మనం ఎంచుకోవాలి. దాని మీద ఫోకస్ అనేది కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్ రిసర్చ్ అండ్ రీడ్ మోర్ అబౌట్ యువర్ టాపిక్. ఆ టాపిక్‌కి సంబంధించి బేసిక్స్ అయితే తెలిసుండుండాలి. ఆ టాపిక్ మీద నాలెడ్జ్ ఉండాలి. కాన్ఫిడెన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్ ఫార్ములేట్ ద థీసిస్ స్టేట్మెంట్స్. థీసిస్‌కి సంబంధించి ఫార్ములేట్ ద థీసిస్ స్టేట్మెంట్. అంటే మీరు తీసుకున్న టాపిక్ గురించి, అంతకుముందు జరిగిన రిసర్చ్ గురించి క్లియర్‌గా అయితే లిటరేచర్‌ని రివ్యూ చేయాలి మనం. రివ్యూ చేస్తే మనకు థీసిస్ ఎక్కడ ఉన్నాయి చూడండి. నాలెడ్జ్, ఎక్స్‌పీరియన్స్, ప్రాబ్లమ్స్, రిసర్చ్, మెథడాలజీ ఇలా డిఫరెంట్‌గా మనం దాని మీద చేసే ఆలోచన విధానాన్ని బట్టి మనకి ఏ టాపిక్ అనేది క్లియర్‌గా వస్తుంది. ఓవరాల్‌గా అయితే ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అయితే ఇలా ఉంటుంది. ఇంటర్వ్యూ ప్రిపరేషన్‌లో రిసర్చ్ ప్రపోజల్ టాపిక్ అనేది ఎలా ఎంచుకోవాలో ఉంటుంది. నెక్స్ట్ అయితే ఇక్కడ చూడండి ఇంటర్వ్యూ మార్క్స్. ఇంటర్వ్యూలో 60 మార్క్స్‌కి అయితే కంపల్సరీగా ఉంటుంది. కేటగిరీ 2 వాళ్ళకి. కేటగిరీ 1 వాళ్ళకైతే 30 మార్క్స్. కేటగిరీ 2 వాళ్ళకైతే 60 మార్క్స్. అయితే నేనేంటంటే 2019, 2018 ప్రీవియస్ ఇయర్స్‌లో ఏపీ ఆర్సెట్‌కి సంబంధించి 20 మార్క్స్‌కి అయితే ఇంటర్వ్యూ జరిగింది. ఆ 20 మార్క్స్‌ని బేస్ చేసుకొని వాళ్ళు ఎలా కాలిక్యులేట్ చేశారో చూసి వాటిల్ని 30 మార్క్స్‌కి అప్లై చేశాను నేను ఇక్కడ. 60 మార్క్స్‌కి అప్లై చేశాను. ఇవన్నీ జస్ట్ ఎక్స్‌పెక్టెడ్ మాత్రమే. ఇలా ఉండొచ్చేమో అని. రిసర్చ్ ప్రపోజల్‌కి అయితే 10 మార్క్స్ ఉంటాయి కేటగిరీ 1 వాళ్ళకి. సెల్ఫ్ ఇంట్రడక్షన్‌కి 5 మార్క్స్. ఏపీ ఆర్సెట్ ఎగ్జామ్‌లో మనకి వచ్చిన మెరిట్‌కి 5 మార్క్స్ అనేది ఇస్తారు. కన్సర్న్ సబ్జెక్ట్ క్వెషన్స్‌కి 10 మార్క్స్. మీరు తీసుకున్న రిసర్చ్ ప్రపోజల్ తీసుకెళ్ళిన ఆ సబ్జెక్ట్‌కి సంబంధించి, ఆ టాపిక్‌కి సంబంధించి క్వెషన్స్ అయితే అడుగుతారు. వాటికి సంబంధించి 10 మార్క్స్. కేటగిరీ 2 వాళ్ళకైతే రిసర్చ్ ప్రపోజల్‌కి 20 మార్క్స్, సెల్ఫ్ ఇంట్రడక్షన్‌కి 10 మార్క్స్, ఏపీ ఆర్సెట్ ఎగ్జామ్‌కి సంబంధించి 10 మార్క్స్ ఉంటాయి. ఈ ఆర్సెట్ ఎగ్జామ్‌కి సంబంధించి 10 మార్క్స్ ఏంటంటే, సపోజ్ మీరు జస్ట్ క్వాలిఫై అయ్యారనుకోండి. దానికి మార్క్స్ ఏస్తారు. మీకు మంచి పర్సెంటేజ్‌తో పాస్ అయ్యారనుకోండి. అలాంటప్పుడు ఏంటంటే మార్క్స్ అనేవి ఇక్కడ గెయిన్ చేస్తారు మీరు. కన్సర్న్ సబ్జెక్ట్‌కి సంబంధించి 20 మార్క్స్ ఉంటాయి. ఇక్కడ అడగొచ్చు మీరు కేటగిరీ 1 వాళ్ళు సెట్, నెట్ క్వాలిఫై అయినోళ్ళు కదా అని. నేనైతే ఆర్సెట్ కన్వీనర్ గారికి మెసేజ్ పెడితే ఏపీ సెట్, ఆర్సెట్‌కి సంబంధించి అయితే ఎటువంటి వెయిటేజ్ అనేది యాడ్ చేయరని అన్నారు. అది ఎగ్జామ్‌కో మరి ఇంటర్వ్యూకి అయితే నాకు తెలీదు. ఒకవేళ ప్రీవియస్ ఇయర్స్‌లోనైతే సెట్, నెట్‌కి సంబంధించి వెయిటేజ్ అయితే ఇక్కడ యాడ్ చేశారు. ఈ ఇయర్ కూడా యాడ్ చేస్తే మంచిది. వాళ్ళైతే చెయ్యమని చెప్పేశారు క్లియర్‌గా. ఫైనల్‌గా అయితే ఓవరాల్‌గా అయితే మనం ఈ రిసర్చ్ టాపిక్ అనేది ఎలా తీసుకోవాలనే దాని గురించి అయితే క్లారిటీ అనేది వచ్చింది. వచ్చిందని అనుకుంటున్నాను నేను. అయితే నెక్స్ట్ మనం
సో దాని లోపల కొన్ని క్వశ్చన్స్ అడిగాము. 30 మార్క్స్ని అలా కేటగిరీ 1 30 మార్క్స్ని అయితే ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, నెక్స్ట్ 60 మార్క్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో కూడా నేను క్లియర్గా అయితే చెప్పాను. నెక్స్ట్ ఇక్కడ ఉన్న క్వశ్చన్స్కి కొన్ని ఆన్సర్స్ చెప్తాను నేను. సో ఇంటర్వ్యూలో 30 మార్క్స్ అంటే నేను చెప్పాను ఇక్కడ క్లియర్గా మీకు. సో రీసెర్చ్ ప్రపోజల్కి, ఏపీ ఆర్సెట్ ఎగ్జామ్కి, సో సెల్ఫ్ ఇంట్రడక్షన్కి అండ్ నెక్స్ట్ ఫైనల్గా సో కన్సర్న్ సబ్జెక్ట్ క్వశ్చన్స్కి అయితే ఇలా డిఫరెంట్గా అయితే మార్క్స్ అనేవి డివైడ్ చేస్తారు. నెక్స్ట్ 2018-2019లో అయితే ఇంటర్వ్యూస్ అయితే సో ఇక్కడ చూద్దాం మనం. నేనైతే కొన్ని డౌన్లోడ్ చేసి పెట్టాను. సో 2019లో అయితే ఇది ఇంటర్వ్యూ లిస్ట్ అయితే ఇదండి. సో ఇంటర్వ్యూకి సంబంధించిన లిస్ట్ అయితే ఇది. సో ఈ లిస్ట్లో ఏంటంటే 40% ఓపెన్ కేటగిరీ, 45% ఓపెన్ కేటగిరీ, 40% బీసీ ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళని అయితే చూజ్ చేసుకుని ఇలా ర్యాంకింగ్స్ ఇచ్చారు. సో ఈ ర్యాంకింగ్స్ ఎప్పుడు ఇస్తారంటే మన ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఎగ్జామ్ మార్క్స్, ఇంటర్వ్యూ మార్క్స్ కలిపిన తర్వాత మనకు ర్యాంకింగ్ అనేది ఇస్తారు. నెక్స్ట్ అయితే ఈ రీసెర్చ్ గురించి వీటి గురించి 40%, 45% చాలామందికి డౌట్స్ ఉన్నాయి. సో దీని గురించి ఏంటంటే ఒక చిన్న ఎగ్జాంపుల్, మీరు గూగుల్లోకి వెళ్ళి మీరు ఏ యూనివర్సిటీలో అయితే పిహెచ్డి చేయాలనుకుంటున్నారో ఆ యూనివర్సిటీకి సంబంధించి రీసెర్చ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని సెర్చ్ చేయండి. ఇక నేనైతే నాగార్జున యూనివర్సిటీకి సంబంధించి చేయాలనుకుంటున్నాను కాబట్టి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో దీంట్లో అయితే మీకు క్లియర్గా పిహెచ్డికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మొత్తం ఉంటుంది. సో దీంట్లో అయితే మనం పిహెచ్డి జాయిన్ అవ్వాలంటే ఏంటి ఇక్కడ చూడండి. సో పిహెచ్డి డైరెక్ట్ అడ్మిషన్కి సో ఫుల్ టైంకి అయితే 3 years, మ్యాక్సిమం అయితే 5 years, పార్ట్ టైం అయితే 4 years, మ్యాక్సిమం అయితే 6 years. సో ఇలాగైతే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది దీంట్లో ఉంటుంది. ఎగ్జామ్స్ గురించి, ప్రాసెస్ గురించి, సెలక్షన్ గురించి కూడా ఉంటుంది క్లియర్గా. నెక్స్ట్ సో ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి ఏపీ ఆర్సెట్ 2019 గురించి ఇది ప్రీవియస్ వీడియోలో చూసాం. సో పార్ట్ టైం, ఫుల్ టైం గురించి కూడా చూసాం. ఇక్కడ ఏంటంటే ఇవి ఎందుకు నేను చెప్పానంటే సో ఇక్కడ వెంకటేశ్వర యూనివర్సిటీ గురించి చూస్తే సో ఇక్కడ కూడా గైడ్ లైన్స్ ఇచ్చారు 40%, 45%, 50% అని. సో ఈ గైడ్ లైన్స్ అన్ని మీరు చెక్ చేసుకుంటే ఒక్కొక్క యూనివర్సిటీకి సపరేట్గా గైడ్ లైన్స్ అనేవి ఉంటాయి. సో ఈ గైడ్ లైన్స్ని బట్టి మనకైతే పర్సంటేజ్ అయితే మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. నెక్స్ట్ ఏపీ ఆర్సెట్ ఇది ఇంకో యూనివర్సిటీకి సంబంధించి ఇక్కడ చూడండి. ఇదైతే యోగి వేమన యూనివర్సిటీకి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇక్కడ చూడండి ఒక పాయింట్ ఉంది, క్యాండిడేట్ షల్ సెక్యూర్ నాట్ లెస్ దాన్ 60% ఆఫ్ మార్క్స్ ఇన్ ఎంట్రన్స్ టెస్ట్. ఎంట్రన్స్ టెస్ట్లో 40% కంటే తక్కువ వస్తే తీసుకోరంట, 40% కంటే ఎక్కువ వస్తే కంపల్సరీగా తీసుకుంటారు. క్యాండిడేట్ షల్ బి సెలెక్టెడ్ ఫర్ అడ్మిషన్స్ ఆన్ ది బేసిస్ ఆఫ్ దేర్ పెర్ఫార్మెన్స్ ఇన్ ద కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కండక్టెడ్ బై వైవి యూనివర్సిటీ ఆర్ ఏపీ ఆర్సెట్. The guidelines of which shall be approved by YV University, AP RSET. The candidates shall secure not less than 40%. 40% కంటే తక్కువ ఉంటే తీసుకోరంట. సో 40% కంటే అబోవ్ అంటే 40% అనేది బీసీ ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకు ఉండాలి, 45% అనేది ఓసీలకు ఉండాలి. సో ఇలాగ నాగార్జున యూనివర్సిటీలో చెక్ చేస్తే మాత్రం అక్కడైతే 50% ఉంది ఓసీకి, 45% అనేది బీసీ ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకు ఉంది. సో దీన్ని బట్టి క్లియర్గా మనకి ఏం అర్థమవుతుందంటే సో ఒక్కొక్క యూనివర్సిటీకి సంబంధించి ఒక్కొక్క గైడ్ లైన్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఈ ఆర్సెట్ క్వాలిఫై అయితే మాత్రం మీరు ఏ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ యూనివర్సిటీకి సంబంధించి గైడ్ లైన్స్ అయితే క్లియర్గా చదువుకోండి. ఎంఫిల్ అయితే ఒకప్పుడు ఉండేది, ఇప్పుడైతే తీసేశారు అన్నారు మరి. సో పిహెచ్డికి సంబంధించిన గైడ్ లైన్స్ మాత్రమే మీరు చూసుకోండి. ఇక్కడ క్వాలిఫై పర్సంటేజ్ అనేది 45%, 40% ఉంటుంది ఈ ఇయర్. సో ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే క్లియర్గా లాస్ట్కి వచ్చి ఎందుకు చెబుతున్నానంటే ఇక్కడైతే యాక్చువల్గా అయితే 18th అనేది మన క్వాలిఫైడ్ లిస్ట్ అనేది ఇవ్వాలి, కానీ 18th 21కి పోస్ట్ పోన్ చేశారు. సో మెనీ అబ్జెక్షన్స్ అయితే వచ్చాయి. ఏపీ సెట్, ఏపీ నెట్ క్వాలిఫై అయిన వాళ్ళకి వెయిటేజ్ యాడ్ చేయరు. సో ఇంకోటి ఏంటంటే సో పార్ట్ ఏకి సంబంధించి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండడం వల్ల చాలామంది అయితే లాస్ అయ్యారు. వీళ్ళు 40-45% లోనే ఉన్నారు. వీళ్ళు ఏంటంటే లాస్ అవుతామని చాలామంది అయితే అబ్జెక్షన్స్ పెట్టారు. 2019లో అయితే 45%, 40% పెట్టారు కాబట్టి ఈ ఇయర్ కూడా 45%, 40% పెట్టాలని చాలా అబ్జెక్షన్స్ పెట్టడం వల్ల
సో అబ్జెక్షన్స్ అన్నీ వెరిఫై చేస్తూ ఇంకో 2 డేస్ అయితే పోస్ట్‌పోన్ చేశారు. ఫైనల్‌గా అయితే 40% అనేది బీసీ కేటగిరీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వాళ్ళకి, 45% అనేది ఓసీ కేటగిరీ వాళ్ళకైతే ఉంటుంది. సో క్లియర్‌గా అయితే మనకు 21st మార్నింగ్ తెలుస్తుంది. సో ఏపీ ఆర్సెట్‌కి సంబంధించిన క్వాలిఫై పర్సెంటేజ్ అనేది ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 45, సో బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వాళ్ళకైతే 40% అనేది ఉంటుంది. ఇది కన్ఫామ్‌గా జరుగుతుంది. జరగాలని కోరుకుంటున్నాను. అందరూ క్వాలిఫై అవ్వాలని మా ఛానల్ తరపు నుంచి ఆల్ ద బెస్ట్ చెబుతున్నాను. సో ఫైనల్‌గా అయితే దీంట్లో ఉన్న క్వెషన్స్ అన్నిట్లకైతే నేను ఆన్సర్ చెప్పాను. సో ఫైనల్‌గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ టైం అయితే మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ టు ఆల్.